నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అహనా పెళ్ళంట సినిమాలో ఒక సీన్ ఉంటుంది. లక్ష్మీపతి పాత్రలో ఉన్న కోట శ్రీనివాసరావు దగ్గరికి కొందరు వచ్చి గుడి కట్టడానికి విరాళం అడుగుతారు. చాలా గొప్ప పని చేస్తున్నారు కనుక 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి అని చెప్తాడు. అది విని అక్కడే ఉన్న అరుగుండు గోవిందం పాత్రలో ఉన్న బ్రహ్మానందం అవాక్కై చూస్తాడు. ఎందుకంటే లక్ష్మీపతి ట్రాక్ రికార్డ్ తెలిసినవాడు తానే కనుక. పిల్లికి కూడా బిచ్చమయ్యని పరమ పిసినారి, సొంతానికి సంపాదించుకునే యావ తప్ప ఇంకేమీ పట్టని దగుల్బాజీ క్యారెక్టర్ అని అరుగుండు గోవిందానికి తెలుసు. తీరా 25,000కి చెక్కు రాసి సంతకం పెట్టకుండా ఇస్తాడు లక్ష్మీపతి. సంతకం పెట్టమని వచ్చిన వాళ్ళు అడిగితే నేను గుప్తదానాలే చేస్తాను, దానం చేస్తూ నా పేరు రాయడం నాకు ఇష్టం లేదు అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇదెక్కడి గోల అన్నట్టుగా చందాకి వచ్చిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి లక్ష్మీపతి అసలు క్యారెక్టర్ చెప్పి కళ్ళు తెరిపించే పని చేస్తాడు. ఆ సీన్ని ఇప్పుడు రాజకీయాలకి లింక్ చేసుకుంటే లక్ష్మీపతి ప్లేస్లో చంద్రబాబు, చందా కోసం వచ్చిన వాళ్ళ స్థానంలో ఆంధ్ర ప్రజలు, గోవిందం ప్లేస్లో ఎల్లో మీడియా వాళ్ళు, ముద్దుగా పిలుచుకునే బ్లూ మీడియా వాళ్ళు ఉంటారు. చంద్రబాబు వాగ్దానాలు చేస్తాడు, అంతిస్తా ఇంతిస్తా అంటాడు, కానీ ఎప్పటికీ ఇవ్వడు. ఇది అతని ట్రాక్ రికార్డ్. మాట మీద నిలబడ్డప్పుడు వాగ్దానాలు ఎన్నైనా చేసేయొచ్చు. నిలబెట్టుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడే ఆచితూచి ప్రామిసులు చేయాలి. తెదేపా జనసేన మేనిఫెస్టోల్లోని డొల్లతనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది తరచి చూస్తే. మచ్చుక్కి ఒకటి చెప్పుకుందాం. ఒక విలేకరి నారా లోకేష్ ని ఒక ప్రశ్న అడిగాడు. సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతోంది అని అన్నారు కదా, మరి మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ప్రకటించారు, ఎలా ఇద్దామనుకుంటున్నారు అని. దీనికి చిన్నబాబు సమాధానం ఏంటంటే, మేము సంపద సృష్టించి ఇస్తాం, పెట్టుబడులు పెట్టించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అలా వచ్చిన డబ్బుతో పథకాలిస్తాం అని చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాల? ఇంతకీ బాబుగారి పాలనలో 2014-19 మధ్య ఎన్ని ఉద్యోగాలు కల్పించారో లెక్క తీస్తే 32,000 అని తేలింది. అలాంటి ట్రాక్ రికార్డ్తో ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? బహుశా ప్రతి ఇంట్లోనూ రానున్న 5 ఏళ్లలో వచ్చే ప్రతి ఐటీ ఉద్యోగాన్ని బాబుగారి ఖాతాలో వేసుకునే ఆలోచన ఉందా? ఆ ఐటీ పితామహుడి వల్లనే తమకి అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, హైదరాబాద్లోనూ జాబులు వచ్చాయని చెప్పించి అదంతా బాబుగారి ఉద్యోగ కల్పనగా చూపించుకుందాం అనుకుంటున్నారా? అంటే బాబుగారి పాలనకి సరిహద్దులు ఉండవనుకోవాలి. ఇప్పటికే అమెరికాలో ఉన్న తెలుగు ఐటీ ఉద్యోగులంతా తన వల్లే ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్లారని బాబుగారే చెప్పుకున్నారు కనుక ఏదైనా చెప్పుకోవడానికి సిగ్గుపడరు. ఇక పవన్ కళ్యాణ్ వ్యవహారం చూడండి. ప్రతి ట్రాన్సాక్షన్ మీద పోలవరం సెస్ విధించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేస్తారట. అసలు పోలవరం కేంద్ర నిధులతో కడతామని చెప్పారు కదా, కనుక కేంద్రాన్ని అడుగుతాను అనకుండా కొత్తగా ఈ పోలవరం సెస్ ఏంటి? పైగా బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఈ సెస్ బ్యాండ్ ఏంటి? ఈ మేనిఫెస్టో వ్యవహారంలో అవకతవకలే కాదు, అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా మేనిఫెస్టోలో అసలు ఆ పార్టీ ప్రాతినిధ్యమే కనిపించడం లేదు. చంద్రబాబు పవన్ ఫోటోలు వేసుకున్నప్పుడు మోదీ ఫోటోనో, కనీసం పురంధేశ్వరి ఫోటోనో కనిపించాలి కదా, అదేం లేదు. ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ బిగ్ షాక్ ఇచ్చారు. కనీసం మేనిఫెస్టో ప్రతిని పట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇష్టపడలేదు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా బాబు, పవన్ తో పాటు బీజేపీ జాతీయ నాయకుడికి ప్రతిని ఇవ్వగా తీసుకునేందుకు ఆయన తిరస్కరించడం గమనార్హం. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టో అమలు బాధ్యత కేవలం టీడీపీ, జనసేన పార్టీలదే అని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. ఆచరణకు సాధ్యం కాని హామీలున్న మేనిఫెస్టోలో భాగస్వామ్యం కావటం ఇష్టం లేకే బీజేపీ దూరంగా ఉందనే చర్చకు తెరలేచింది. మేనిఫెస్టోకు కేవలం సంఘీభావం మాత్రమే బీజేపీ జాతీయ నాయకత్వం తెలిపింది. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మేనిఫెస్టో విడుదలకు దూరంగా ఉండటం గమనార్హం. ఇంతకాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు చంద్రబాబు అధికారం కోసం అలివికాని హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజానీకం కూడా చర్చించుకుంటున్నారు. కానీ ఈ ప్రచారానికి బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మరింత బలాన్ని ఇస్తోంది. పొత్తులో ఉంటూ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పడం,
అలాగే విడుదల సందర్భంగా కనీసం ప్రతిని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు. మేనిఫెస్టో ఎపిసోడ్ ముమ్మాటికి టీడీపీ జనసేనకు భారీ షాక్ అని చెప్పక తప్పదు. డబుల్ ఇంజన్ సర్కార్ అని మోదీ తొలి ప్రసంగంలో చెప్పినా ఎక్కడా కూడా ఈ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రభుత్వం ₹1 అయినా ఇస్తున్నట్టు ప్రకటించలేదు. ఆఖరికి పోలవరం కూడా మీరే కట్టుకోండి అన్న ధోరణిలో మొహం చాటేసినట్టుగా ఉంది. అందుకే పోలవరం సెస్ అంటున్నాడా పవన్? ఇదెక్కడి కూటమో ఏమిటో. ఇంత జరుగుతుంటే కూటమికి ఓటేయాలనుకునే ఓటర్లు బీజేపీ అభ్యర్థులకి ఎలా వేయాలి? ఏ మనసుతో వేయగలరు? తమకి తెదేపా మీదో జనసేన మీదో అభిమానం ఉన్న ఓటర్లు కూటమిలో ఉంది కదా అని బీజేపీకి ఓటేయాలంటే మనసు వస్తుందా? ఇంతకీ బీజేపీ ఈ మేనిఫెస్టోలో భాగం కాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? గతంలో చంద్రబాబు మోదీల ఫోటోలతో 2014లో ఒక మేనిఫెస్టో వచ్చింది. ఆ మేనిఫెస్టోలో దేనిని అమలు చేయలేదని, కనుక చంద్రబాబు చెప్పాడంటే చేయడంతే అని మోదీకి అర్థమైపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే బాబుతో మేనిఫెస్టోలో భాగం కావడానికి మోదీకి ధైర్యం చాలలేదు. అందుకే దూరంగా ఉన్నారు. తన పార్టీని దూరంగా పెట్టాడు. దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు ఈ రోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ నీ ఫోటో పెట్టుకోగాని మోదీ గారి ఫోటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫోటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అని ట్విట్టర్లో పోస్ట్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఏతావాత చెప్పేదేంటంటే చంద్రబాబు చెప్పాడంటే చేయడంతే. చెయ్యడు అనేది ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు, ప్రస్తుత మేనిఫెస్టో కూడా అదే సంకేతం ఇస్తోంది. పోనీ మేనిఫెస్టోను పక్కన పెట్టి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన వాగ్దానాలు చూద్దాం. చంద్రబాబు అమరావతి రాజధాని ప్రకటన టైంలో 13 జిల్లాలకు సెపరేట్ గా ఒక్కో పేజ్ విడుదల చేశారు అసెంబ్లీలో. శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 10, విశాఖలో 13, తూర్పు గోదావరిలో 14, పశ్చిమలో 14, కృష్ణలో 14, గుంటూరులో 11 ప్రభుత్వ ఖర్చుతో పెట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రకటించారు. అందులో ఏవీ కాలేదని అందరికీ తెలుసు. ప్రజలు ఓడించారు కాబట్టి కాలేదు, లేకపోతే అయ్యేవే. ఎవరికైనా 5 ఏళ్లలో చెప్పినవన్నీ చేయడం సాధ్యం కాదు. విజనరీ లెక్కలు వేరే ఉంటాయి అని చెప్తారు. మరి అదే లెక్క జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండొచ్చుగా. అబ్బే చంద్రబాబుకైతే ఒక నీతి, జగన్కి మరో నీతి. ఏది ఏమైనా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో జగన్ ఎన్ని చేశాడు, గతంలో తన మేనిఫెస్టోలో చెప్పినవి చంద్రబాబు ఎన్ని చేశాడో లెక్క తీస్తే చెప్పాడంటే చేస్తాడంతే అనే నినాదానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చెయ్యడంతే అనే మాటకి చంద్రబాబు సరిగ్గా సరిపోతారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.